రివ్యూస్ ట్విట్టర్. సో ట్విట్టర్లో దో నేను అనుకుంటాను ఎవ్రీ రిలీజ్ ఐల్ బి లైక్ నో ఫోన్స్ అంతా మానేసి ఐల్ జస్ట్ సిట్ ఇన్ వన్ కార్నర్ అని. కానీ ద క్యూరియాసిటీ గెట్స్ బెటర్ ఆఫ్ మీ. సో అప్పుడు చూసినప్పుడు ఐ రియలైజ్ లైక్ ఆర్గానిక్గా ఆల్ ద రివ్యూస్ అండ్ అందరూ మంచిగా చెప్తున్నారు సిరీస్ గురించి అండ్ దే రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో అది అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరెవరు చూసారో ఎవ్రీబడి హ్యాడ్ ఓన్లీ వన్ క్వశ్చన్, వేర్ ఇస్ చంద్రిక? ద సిరీస్ ఇస్ అమేజింగ్ బట్ వేర్ ఇస్ చంద్రిక? that is a win because they're also hooked on to the series and the character as well. అవునవును. సీజన్ 1 మొత్తం అట్లానే నడిచింది అండ్ చాలా క్యూరియస్గా కూడా అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్గా ఈ టైంలో తీసుకురావడం మీకు ప్రశాంత్ గారికి చాలా టఫ్ టాస్క్. మీరు ఎలా వర్కౌట్ చేశారు? ఏం ఏమైనా రిఫరెన్సెస్ అలా ఏమైనా చూసుకున్నారా? రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి కానీ బట్ ఈ కథకి ఏంటంటే ఈ కథ రిఫరెన్స్ ఎందుకు అంటే శ్రీకాకుళం లాంటి ఒక ఊర్లో అక్కడ మన రేపల్లె దాంట్లో గ్రామంలో ఇలాంటి ఒక అమ్మాయి వచ్చింది అంటే ఆ ఊహ అది. సో ఇది కొంచెం టైం పట్టింది అండ్ మోర్ ఏంటంటే ఇప్పుడు కథ వెళ్తున్న కొద్దీ స్క్రీన్ ప్లే మెయిన్. ఇప్పుడు ఆడియన్స్ చాలా స్మార్ట్ అండి, హ్యాపీగా ఈజీ కనిపెట్టేస్తారు ఏదైనా సరే అది ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో నేను చూస్తున్నా ఎవ్రీ టైం కామెంట్స్ చూస్తున్నా ఒక్కలేని చెప్తారేమో అని. ఇప్పుడు దాకైతే ఎవరు చెప్పలే. సో ఐ ఫెల్ సో హ్యాపీ లైక్ ఓకే మనం రాసిన వర్కౌట్ వెళ్తుందని. సో డెఫినెట్లీ సీజన్ 2లో కూడా అంతే థ్రిల్ అవుతారని చాలా స్ట్రాంగ్గా అనిపించింది. అండ్ ఆడియన్స్ని చివరి దాకా హుక్ చేయాలి అనే దాంట్లోనే కొంచెం స్క్రీన్ ప్లే డెఫినెట్గా హుక్ అయిపోయాము. చంద్రకి ఏమైంది ఎందుకు చనిపోయింది ఈ క్వశ్చన్స్లోనే మేము కూడా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సీజన్ 2ని ఇంత త్వరగా తీసుకొచ్చినందుకు. అండ్ చంద్రకి ఇక్కడే ఉన్నారు. చంద్రిక ఏమైంది? చంద్రిక మీకు ఏం అవ్వలేదు కొంచెం సరే బట్ ఆబ్వియస్లీ చెప్తే చేస్తాం. చెప్పండి. యా ఆబ్వియస్లీ ఏమైనా చెప్పలేము బట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ మేము ఎక్కడ సీజన్ 1లో చంద్రిక వాట్ ఎవర్ ఎక్కడ హైలైట్ చేయలేదు. ఐ థింక్ వేరియస్ చంద్రిక స్టార్టెడ్ ఫ్రమ్ ఆడియన్స్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ కదా. ఆడియన్సే మమ్మల్ని క్వశ్చన్ చేశారు. మీకు లీడ్ అయిపోయింది అసలు. అంటే నేను అనుకున్నా ఆబ్వియస్లీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది సీజన్ 1లో. సో కెన్ వీ క్రియేట్ దట్ బికాస్ ఐ నో వాట్ కమ్స్ ఇన్ సీజన్ 2. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ద పీపుల్కి ఆ క్వశ్చన్ రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళే క్వశ్చన్ చేశారు. మేమేమి స్పెషల్ అదేం క్యాంపెయిన్ ఏం చేయలేదు దాని మీద. సో ఇట్స్ అ విన్ ఆల్రెడీ ఫర్ అస్. సో విన్ సిచ్యువేషన్.